బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం జూలై 31న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ధర్నా సన్నాహక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆశా వర్కర్లను పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం వెంకటేశ్వరమ్మ, సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ గతంలో ఆశా వర్కర్లతో జరిపించిన చర్చల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా వెంటనే జీవోలు విడుదల చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగాలను శాశ్వతం చేయాలని, వివిధ రకాల సెలవులను కల్పించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. నిజాంపట్నంలో ఉన్న ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా మినహాయింపు లేకుండా ప్రతి ఒక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మన ఈ రోజున కనీస వేతనం 26,000 అమలు చేయాలని. 2019లో జీతాలు పెంచారు. 7 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు జీతాలు అమలు చేయలేదు. పనిభారం ఎక్కువగా ఉంది. అలాంటి పనిభారాన్ని తగ్గించాలని, అనేక రకమైన సెలవులు మంజూరు చేయాలని, అనేక రకమైన డిమాండ్స్ తోను మనం ఈ నెల 37వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని జయప్రద